హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడాను ప్రభు పేరట వందనాలండి. కీర్తనలు 8వ అధ్యాయము 1, 2, 3, 4, 5 కూడా చదువుకుందామండి. హల్లెలూయా, స్తోత్రం. 1 నుండి 5 వరకు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావము కలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. చాలండి. ఇది దావీదు కీర్తన. ఇది స్తుతి యొక్క బలాన్ని తెలియజేసే కీర్తన అండి. ఇక్కడ దావీదు పశువుల కాపరిగా ఉంటూ అడవిలో మందను కాసుకుంటూ అతని జీవితంలో తండ్రి అప్పగించిన పని తర్వాత పరమ తండ్రిని గూర్చిన ధ్యానం, ఆలోచన తప్ప మరి ఇంకొకటి లేదు అతని జీవితంలో. హల్లెలూయా. అతని జీవితంలో జయానికైనా, అభిషేకం రావడానికైనా, అతడు ఒక రాజుగా నియమించబడడానికైనా, అతనిలో నుంచే లోకరక్షకుడు లోకానికి రావడానికైనా సరే అన్నిటికీ మూలం ఏంటి అని అంటే కనుక అతడు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించడము, ఆయన్ని స్తుతించడానికి ఎక్కువ ఇష్టపడడమేనండి. హల్లెలూయా. ఇక్కడ ఆయన ధ్యానం ఇది. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. అంటే ఆకాశాలని చూసి భూమిని చూసి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు కదండి. నీవు కలగజేసిన 19లో కూడా అంటాడు కదా, ఆకాశములు నీవు కలగజేసిన ఆకాశములను, మహా ఆకాశములను, సముద్రం, అసలు వీటిని చూస్తూ ఉంటే అవి నీ మహిమను వివరిస్తూ ఉన్నాయ్యా అంటూ కూడా మాట్లాడతాడు కదండి. ఇప్పుడు సైన్స్ అభివృద్ధి పొందిన మనకి తెలుసు భూమి ఎంత స్వల్పమైందో అని చెప్పేసి, ఈ యొక్క విశ్వం ఎంత పెద్దది అనేది కూడాను మనకు తెలుసు. వాటిని నిర్మించిన విధానం, వాటికి ఏర్పరిచిన ఏమంటారు ఆర్బిట్స్, ఈ క్రమాలు, ఇవన్నీ ఆలోచన చేస్తే అంత పెద్ద సముద్రం ముందు నిలబడినప్పుడు దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన ఆయన్ని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. హల్లెలూయా కదండి. అంటే భూమిని చూసినప్పుడు, ఆకాశాన్ని చూసినప్పుడు ఆ యొక్క దేవుడు చేసిన ఆ కార్యాలను బట్టి దేవుణ్ణి మహిమపరచడం, స్తుతించడం అనేది ఆయనకు అలవాటైందండి. దావీదు దినాలలో ఏంటి, దావీదు రెగ్యులర్గా చర్చికి వెళ్ళడాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అండి? వాళ్ళు ఇస్రాయేలీల యొక్క కట్టడల్లో, విధానాలలో ఏంటి అనంటే పురుషులతో సహా సంవత్సరానికి 3 సార్లు దేవుని సముఖంలో కనబడాలి. వాళ్ళకి అదే విధి. అంతకు మించి వాళ్ళకి ఎక్కువ ఏమీ లేవు. కొన్ని విశ్రాంతి దినాలను పాటించాలి అనేది ఉంది, కానీ అసలు అలాగున సమాజ మందిరాలు అనేవి ఎప్పుడు కట్టబడినాయి అంటే బబులోను చెర నుండి వచ్చిన తర్వాత నుంచి యేసయ్య వచ్చేలోగా డెవలప్ అయినదే ఇవంతా కూడా. అంతకుముందు దేవుడు తన నామాన్ని పెట్టడానికి నిర్ణయించిన స్థలాలలో వాళ్ళు మందిర నిర్మాణం, గుడారం, బలిపీఠం కట్టి అక్కడికే వాళ్ళు వెళ్తూ వస్తూ యాత్రలు చేస్తూ ఉండేవాళ్ళు. హల్లెలూయా కదండి. అంటే ఎవరు బోధించే వాళ్ళు లేకపోయినప్పటికీ ఇలాగున గ్రంథం అనేది ప్రతి వాని చేతిలో అవైలబుల్గా లేని దినాలే అయినప్పటికీ కూడాను కదండి, ఆ దినాలలో ఈ గ్రంథాలన్నీ కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉండేవి. ప్రతి వ్యక్తికి లేనే లేదు కదా. యేసయ్య కాలంలోనే సమాజ మందిరంలో కొన్ని ప్రతులు ఉండేవి కదా. రెగ్యులర్గా సమాజ మందిరంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క నియమించబడిన ఆ యొక్క అధికారుల యొక్క
మాటలు వింటూ వాళ్ళు నేర్చుకున్నారు. ఇక్కడ దావీదు దినాల్లోకి వస్తే అతని బోధకులు ఎవరు అనంటే ఆకాశము భూమి. రాత్రికి రాత్రి బోధ చేయుచున్నది అంటాడు, పగలకు పగలు బోధించుచున్నది అని అంటాడు. ఇంకా రోమా 1లోకి వస్తే మనము సృష్టి ఆది నుండి సృజించబడిన వస్తువులను ఆలోచించుట వలన ఆయన దైవత్వము నిత్యశక్తి మనకు తెలియబడుతోంది అని అంటాడు. హల్లెలూయా. అంటే ఎవరైనా మనస్సు పెట్టి ఆకాశం వైపు చూసి నక్షత్రాలను చూసి వాటి గురించి నేటి దినాలలో శాస్త్రవేత్తలు కనుగొంటున్న విషయాలను ఆలోచన చేస్తే ఎవరికైనా సరే దేవుణ్ణి మహిమపరచకుండా ఉండలేరు. హల్లెలూయా. సముద్రం దగ్గరికి వెళ్తే ఎంత పెద్ద సముద్రమైనా అది దాటి రాకుండునట్లుగా దానిని ఈ ఇసుకను సరిహద్దుగా వేసిన దేవుని యొక్క శక్తిని ఆలోచన చేస్తే దేవుణ్ణి మహిమపరచకుండా ఉండలేరండి కదా. గర్భంలో ఉన్న శిశువు దాని ఎదుగుదల చూసినప్పుడు అసలు ఆలోచించినప్పుడు నాకు భయము ఆశ్చర్యము కలిగెను అంటారు కదా. ఇప్పుడు ఇంకా చిన్న వాటిలోనికి వెళ్తా క్వాంటమ్ ఫిజిక్స్ని డెవలప్ చేసిన వాళ్ళు చూసి అమ్మో ఇందులో ఉన్నవన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి, ఇవన్నీ కూడాను ఒక అసలు మన ఊహకు అందనట్లుగా ఉన్నాయి, దీని వెనుక ఒక బలమైన శక్తి ఉంది అని ఒప్పుకుంటున్నారు. ఈ యొక్క జీవ కణాల లోపంలోకి వెళ్ళి చూసిన వాళ్ళు వాటి యొక్క డిఎన్ఏలను వాటి యొక్క పనితీరుని మొత్తము పరిశీలన చేస్తే బాబోయ్ దీన్ని ఒక గ్రేట్ ఇంటెలిజెంట్ ఒకళ్ళు క్రియేట్ చేసిందే ఇది అని ఒప్పుకుంటా ఉన్నారు కదండి. అంటే ఆయన ఆకాశాన్ని భూమిని చూసి స్తుతించాడు, ఎవరో బోధిస్తే కాదండి. అసలు ఇటువంటి ఆలోచన, ఇటువంటి హృదయము, ఇటువంటి జీవన విధానం మనలో ఉండాలండి, ఉండాలి. హల్లెలూయా. ఎంతకీ మన జీవన వ్యాపారాల్లో మనమే చిక్కులు పడిపోవడం కాదండి, కాదు. మన జీవితాల్లో పెద్ద శత్రువు ఏదన్నా ఉంది అని అంటే సెల్ ఫోను కదా. నిన్ననే నా బిడ్డ నేను కూడా అనుకున్నాం, చూడాలని చూడం కానీ ఏదో విచిత్రంగా అనిపించి ఒక చిన్న షాట్ మొదలు పెడితే అది మన గంట టయాన్ని మింగేసేసేస్తుంది కదండి. అది అలా చూస్తూ ఉండిపోతాం. కానీ దేవుడు చూస్తా బోధ అంది జ్ఞానం నొందడానికి ఆకాశాలని భూమిని ఆయన కలగజేసిన కార్యాలని పెట్టాడు, వాటి మీద మనసు పెట్టకుండా చేసేసాడు దుష్టుడు. హల్లెలూయా. ఇక్కడ అంటాడు నీవు కలగజేసినవి ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నప్పుడు అసలు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటి వాడిని. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదండి, దేవుడి టైం లైన్ ఏంటి అని అంటే శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నాడు. మనకి అసలు జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఉన్నాడు. పంచభూతములు మహావేండ్రతో లయమైపోయి యుగాలు షట్ డౌన్ అయిపోయే దినాల తర్వాత కూడా ఉండేవాడు ఆయనే. ఆయనతో పోలిస్తే ఆయన టైం లైన్ మధ్యలో మన జీవిత కాలం అనేది ఒక డస్ట్ పార్టికల్ లాగా ఉంటుంది, మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే దొరికే అంత చిన్న కణంలాగా ఉంటుంది. అలాంటి లైఫ్ టైంలో బ్రతికే మనల్ని అసలు ఆయన దృష్టించడానికి జ్ఞాపకం చేసుకోవడానికి మనం అసలు ఏ పాటి వాళ్ళం? కేవలం ఆయన ఆత్మ మనలో ఉంచాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదండి అసలు ఆ ఆలోచన వచ్చిన వాళ్ళు దేవుణ్ణి వైపు తిరిగి స్తుతించకుండా ఉండలేరు. ఇదే దావీదు జీవితంలో జరిగింది. హల్లెలూయా. ఇక్కడ నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, దర్శించడానికి ఏ పాటి వాడు అంటూ దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసుకున్నాం. అంటే ఈ డస్ట్ పార్టికల్ అంత వాణ్ణి కూడాను దేవునిలో ఉన్న ఆత్మ అంశయే మనిషిలో కూడా పెట్టాడండి కదా. కొంచెం తక్కువ వానిగా చేశాడు, కానీ అతడు పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరిగినప్పుడు మహిమా ప్రభావములతో అతనికి కిరీటాన్ని ధరింపజేశాడు. ఇది ప్రవచన రీతిగా యేసయ్యలో నిలిచిన ప్రతి వారి జీవితాల్లో ఉన్న సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మనము అపవాదికి దాసులం. ఎఫెసీ 2లో ఉంటుంది కదా, మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చి ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు జీవింపజేశాడు. జీవింపజేయడమే కాదండి, ఆయన మనల్ని సింహాసనమందు కూర్చుండబెట్టెను అని ఉంటుంది. అంటే ఆ స్థాయిలో ఉన్న పాపములో ఉన్న మన జీవితాలని మనల్ని అక్కడి నుంచి కూడాను
సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయిన ఆయన సింహాసనంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టింది అదే కదండి. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటివాడు, కానీ నీవు వాడిని దేవుని కంటే తక్కువనిగా చేసావు. కానీ మహిమ ప్రభావాలతో కిరీటాన్ని ధరింపచేసి ఆయనతో పాటు సింహాసనం అందు కూర్చుండబెట్టావు. హల్లెలూయా, హల్లెలూయా. అదృశ్యమైన వాటిని చూడగలిగే కన్నులు ఉండాలి. విశ్వాసముతో తెరవబడిన మనోనేత్రాలు ఉండాలండి. ఈ విషయాలన్నీ కూడాను ఏదో భావోద్రేకంతో ఒక సంతోషంతో చెప్పుకునే విషయాలు కాదు. ఇది సత్యం, ఇది సత్యం. ఈ సత్యాన్ని మన అనుభవ జ్ఞానంలోకి తెచ్చుకోవడానికి, మన ప్రతి అవయవము దానిని అనుభవించడానికి చేసేదే క్రైస్తవ్యం. అంతేకాని ఇదేదో ఒక చక్కని భావోద్రేకం, ఒక చక్కని ఆలోచన, దీన్ని మనం నిజం చేసుకోవడం అనేది కాదు. అది సత్యం, అది వాస్తవం, కానీ అది మనకు అందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అండి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు పగదీర్చుకునే వారిని మాన్పివేయడానికి, వాళ్ళని షట్ డౌన్ చేయడానికి, వాళ్ళ నోరు మూపించి వేయడానికి, వాళ్ళ బలాన్ని కొట్టివేయడానికి నీ విరోధులను బట్టి. ఆయన విరోధులు ఎవరండి? సాతాను కదా. బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల స్తుతుల మీద దేవుడు ఆసీనుడు, కానీ ఒక బాలుని యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగానే దుర్గాలు స్థాపించబడతాయి. ఒక దుర్గం అనేది ఎలా ఉంటుంది అనంటే అండి, ఎవరైనా స్వాధీనపరుచుకోవాలి అనంటే దుర్గాలను, కోటలను పడగొడితేనే కొలాప్స్ అయినట్టు, దాన్ని స్వాధీనపరుచుకుంటేనే కంప్లీట్గా జయం పొందినట్టు కదండి. అది దుర్భేద్యమైన కోట అంటారు చూశారు. ఎవడు అడుగు పెట్టలేని విధంగా అది స్ట్రాంగ్గా ఉందనుకోండి, దాని లోపల మనం ఎప్పటికీ సురక్షితంగానే ఉంటాం. హల్లెలూయా. ఎలాగున ఇట్టి కోటలను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంటే, దేవుడు తలుచుకుంటే ఒక్క మాటతో అవన్నీ అవుతాయి. కానీ దేవుడికి మాత్రం ఒక బాలుర చంటి పిల్లల స్తుతుల మూలంగానే ఆ కోటను కట్టాలి అనుకుంటున్నాడు. శత్రువు రానొల్లని కోటలు కట్టబడాలి. బాలురు అంటే అండి బాలికలు కాదా అని కాదు, చిన్నపిల్లలు, పిల్లలు. అందులో చెప్పి మానేయలేదు, చంటి పిల్లలు అని కూడా అన్నారు కదండి. చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఈ మాట. చంటి పిల్లల స్తుతులేంటి? చంటి పిల్లలకు అసలు నోరే ఉండదు, వాళ్ళకు నోట్లో మాటలే రావు, వాళ్ళ స్తుతులేంటి అనిపిస్తుంది మనకి కదా. చంటి పిల్లవాడు అంటే అర్థం ఏంటంటే, కేవలము తల్లి పాల మీదనే ఆధారపడి బతికేవాడు. వాడు తల్లి ఎడమైతే వాడు ఉండడు. వాడికి తల్లి స్పర్శ తగులుతూనే ఉండాలి. తల్లి స్పర్శ వాడికి తగులుతున్నంతసేపే వాడు సెక్యూర్డ్గా ఫీల్ అవుతాడు. వాడికి వేరు ఆహారం అనేది వాడికి పడదు, వాడికి తల్లిపాలే ఆహారం. ఇలాంటి వాళ్ళను చంటి పిల్లలు అంటారండి, చంటి పిల్లలు అంటారు. అంటే అర్థం ఏంటంటే అండి, యేసయ్య అంటాడు చూశారు, మనుష్యుడు కేవలము రొట్టె వలన మాత్రం కాదు, ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. అంటే నేను జీవించడానికి ఆధారం వేరువేరు కాదు. నేను ధైర్యపడడానికి, నేను నిరీక్షించడానికి, నేను బలమొందడానికి ఆధారం ఆయన మాట అయితే గనక నేను చంటి పిల్లని. హల్లెలూయా. ఇది మన జీవితంలో ఉంటే మనమే చంటి పిల్లలమండి. ఆయన స్పర్శ మనకి కరువైనప్పుడు యేసన్న గారు అంటారు చూశారు, ఒక యుగం అయిపోయిందంట. ఒక క్షణం ఒక యుగం అయిపోయింది. ఆయన స్పర్శ, ఆయన యొక్క ఇమ్మానుయేలుగా ఆయనతో కలిసిన అనుభవం మిస్ అవుతుంది అనంటే అది తట్టుకోలేని ఒక వేదనలాగా జీవితంలో ఉంది కదండి. పిల్లలు గోల గోల కింద ఏడ్చేస్తారు చంటి పిల్లలు. ఎప్పుడైతే తల్లి స్పర్శ తగులుతుందో వాళ్ళు కామైపోతారు కదండి. తల్లి స్పర్శ తగిలితే కామైపోతారు.
తల్లి ఎత్తుకుంటే చాలా తొందరగా నిద్రపోతారు. ఎందుకు అనంటే వాళ్ళు సృజించబడుతున్నది మొదలు, వాళ్ళొక చిన్న నీటి బిందువుగా ఉన్నది మొదలు, వాడి ప్రతి అవయవ నిర్మాణం జరుగుతా, వాడికి చెవులు నిర్మించబడి అసలు అన్నీ జరిగేంత వరకు కూడాను అందులో ఉన్న జీవాత్మకు చాలా వినపడుతున్నది ఏంటి ఒకే ఒక్క సౌండు, తల్లి యొక్క గుండె చప్పుడు. వాడు రూపుదిద్దుకునేది మొదలు కూడా వాడికి కనిపించదు అది, కానీ వినిపిస్తూ ఉంటుంది. ఆ వినిపించేదే వాడికి బలం, ఆదరణ, నెమ్మది కదండి. ఈ మధ్య నేను విన్నాను, పిల్లలంట పాలు లేకపోతే చచ్చిపోరంట, చంటి పిల్లలు స్పర్శ లేకపోతే కూడా చచ్చిపోతారంట, చంటి పిల్లలది. అందుకనే వాళ్ళకి ఏ శబ్దము వాళ్ళు గుర్తుపట్టలేరు. తల్లి స్పర్శ, తల్లి గుండె చప్పుడే వాళ్ళకి ఆదరణ కదండి. ఇక ఏది వాళ్ళకి ఆహారం కాదు చంటి పిల్లలకి, వాళ్ళకి తల్లి పాలే ఆహారం కదా. అంటే అంతగా దేవుని మీద ఆనుకున్న వాళ్ళు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళ యొక్క స్తుతి దుర్గాలను స్థాపించేస్తుంది. హల్లెలూయా. మనం కూడా విశ్వాసంలో ఆ స్థాయికి రావాలండి, ఆ స్థాయికి రావాలి. మన బలంతో, మన శక్తితో, మన ఆలోచనలతో, మనం అనుకుంటున్న దానితో మనం భక్తి చేయడం కాదండి, కాదు. కానీ మన పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ విశ్వాసముతో ఆయన యందు ఆనుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న ఒకని యొక్క స్తుతి దుర్గాలను స్థాపించేస్తుంది. అది వాని జీవితానికైనా, కుటుంబ జీవితానికైనా, సంఘానికైనా, సమాజానికైనా. అందుకనే దేవుడు అంటాడు, దేశం పాడైపోయినా పర్వాలేదు, యాజకులు పాడైపోతున్నా పర్వాలేదు, అధికారులు పాడైపోతున్నా పర్వాలేదు, సామాన్య జనులు కూడా బలాత్కారాన్నే నమ్ముకుంటున్నారు అయినా పర్వాలేదు, ఇవన్నీ జరుగుతున్నా ఆయన వాటన్నిటిని బట్టి బాధపడటం లేదు. ఇవన్నీ జరుగుతూ ఉన్నా సరే బద్దలైపోయిన సందులలో నిలబడే ఒక్కడు లేకపోవడాన్ని బట్టి ఆయన బాధపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా అదే బాధపడతా ఉంటానండి. ఆయనకి మనం దేని గురించి బాధపడతామండి? క్రైస్తవ హింస గురించి బాధపడతా ఉంటాం, మోడీ సర్కార్ ఆలోచనలను గురించి బాధపడతా ఉంటాం, ఇంత భయంకరమైన అన్యాయాన్ని గురించి బాధపడతా ఉంటాం, వాటిని గురించి న్యూస్ చూస్తూ ఉంటాం, వాటిని గురించి దుఃఖపడతాం. కానీ దేవుడు అవన్నీ చెప్పి, హెస్కేల్ గ్రంథం చదవండి, చెప్పి అవన్నీ కూడా ఆయన పట్టించుకోవటం లేదు. కానీ ఇన్ని జరుగుతూ ఉన్నా బద్దలైపోయిన సందులలో, ఆ గాయాల మధ్య నిలబడే ఒక్కడు లేకపోయినందుకు ఆయన దుఃఖపడతా ఉన్నాడు. అలాంటి ఒక్కదానిగా నేను కూడా సరిగా ఉండలేకపోతున్నానే అన్నది ఎక్కువ దుఃఖం కలగజేస్తుందండి. హల్లెలూయా. ఒక చంటి పిల్లగా మనం మారితే మన స్తుతి దుర్గం అవుతుంది. హల్లెలూయా. బాలురు అంటే చిన్నపిల్లలు అసలు బ్లైండ్గా మమ్మీ డాడీని నమ్మేస్తారు. మమ్మీ డాడీ ఏమి చెప్తే అది వాళ్ళు నమ్మేస్తారు కదా. ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే, ఒకప్పుడు అత్తమ్మ చెప్తుంటే నేను విన్నాను. పిల్లోడంటే ఎలా ఉంటాడంటేనంట, వాళ్ళు బావి తవ్వుకుంటా వాళ్ళ డాడీ అట్లాగా, ఆ దినాల్లో బావులు తవ్వేవాళ్ళు కదా, లోపలికి వెళ్ళిపోయారు. అంటే అడుగున తవ్వుతున్నారు కానీ పైనున్న వాళ్ళకి కిందున్న వాళ్ళు స్పష్టంగా కనపడతలేదు. అయితే ఆ తవ్వుతున్న ఆయన పిల్లోడు వచ్చేసి తిరుగుతూ ఉంటే ఆయన స్వరం గుర్తుపట్టాడు. అరే నాన్న అనంటే, డాడీ ఎక్కడున్నావు నువ్వు అంటే, నేను ఇందులో ఉన్నాను నాన్న, బావిలో తవ్వుతున్నాను అనంటే, డాడీ నేను వస్తా డాడీ అనంటే, అవునా నాన్న, సరే నువ్వు దూకేసేయి, నేను నిన్ను పట్టుకుంటా అని అన్నాడట. స్వరం ఒక్కటే వినబడింది, వాళ్ళ డాడీ ఎక్కడున్నాడో కనపడతలేదు. కానీ ఆ పిల్లోడు ఏమీ ఆలోచించకుండా దూకేసేసాడు, వాళ్ళ డాడీ కింద పట్టుకున్నాడు కదండి. అంటే మనం వేరుగా ఉంటాం, మనం పెరిగేసేసి, మనకి రీజనింగ్ బాగా పెరిగేసేసి, మనకి కొన్ని క్రైటీరియాలు ఇవన్నీ మనకుంటాయి. కానీ పసిపిల్లలకి వాళ్ళ డాడీ స్వరం వింటే చాలు, వాళ్ళు ఏదైనా చేసేస్తారు పిల్లలు కదండి. హల్లెలూయా. వాడికి ముందు మార్గం ఏమీ స్పష్టంగా కనపడతల్లా, వాళ్ళ నాన్న కూడా కరెక్ట్గా కనపడతలేదు, కానీ నమ్మకం, మా డాడీ దూకేయమన్నాడంటే దూకేసేసేసి కదండి. అందుకని పిల్లల్ని నా యొద్దకు రానివ్వండి అన్నాడు. పిల్లల్ని మనము, పాస్టర్ గారు అన్నట్టు, చెడ్డవారైన తల్లిదండ్రులు పిల్లల్ని పాడు చేస్తారట.
పిల్లలకి చదువు ఇంపార్టెన్స్ చెప్తా మనం వాళ్ళని పెద్ద చేస్తాం. డబ్బు ఇంపార్టెన్స్ చెప్తా పెద్ద చేస్తాం. బంధువుల యొద్దకు తీసుకొని వెళ్తా వాళ్ళ యొక్క రిలేషన్స్ గురించి చెప్పుకుంటా చూపించుకుంటా వాళ్ళని పెద్ద చేస్తాం కదండి. క్రియలలో చూపించేది మనం అదే కదా. చదువు ఇంపార్టెన్స్ చూపిస్తాం, డబ్బు ఇంపార్టెన్స్ చూపిస్తాము, ఇవి చూపిస్తాం. కానీ దేవుని ఇంపార్టెన్స్ మాటల్లో మాత్రమే ఉంటుంది, క్రియల్లోకి వచ్చేటప్పటికల్లా పిల్లల జీవితాల్లో ఉండదు కదా. కనుక మనమండి చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏమి నేర్పిస్తే అదే నేర్చుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఈ దినానండి మనం బాలురుగా మారితే, అంటే అబ్రహాము స్వరం విన్నాడు, యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది ఆయనకు, అంతే. ఆ స్వరాన్ని వినే బయటకు వచ్చేసేసాడు కదండి. కాబట్టి ఇలాగున మనం కూడా అండి, మనకేమైనా దేవుడు ప్రత్యక్షమై చెప్పాడా అండి? మనం కూడాను ఆయన వాక్యం, దైవజనుల్లో నుండి ఆయన మాట్లాడుతున్న ఆయన స్వరం ఇది వినే మన జీవితాల్లో నిర్ణయాలు చేస్తే మనం కూడా బాలురులమే. ఆయన కొరకు ఆశపడే చంటి పిల్లలుగా మనం మారితే మన స్తుతి దుర్గమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన అందరం లేచి నిలబడదామండి, ఆరాధన చేద్దాము. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలానే దుర్గాలు స్థాపించబడతాయి. కాబట్టి అటువంటి ఒక దుర్గాన్ని కట్టేవారిగా మనం మారాలి. దానికి మనము బాలురుగా మారాలి, చంటి పిల్లలుగా మారాలి.